ఈ వీడియోలో విష్ణు సహస్రనామంలోని నామాల యొక్క రహస్యము మరి వాటిని పఠించడం వల్ల కలిగే ఫలితాలు, జాతక దోషాలు తొలగడంలో ఉన్న అద్భుత ఫలితాల గురించి ఈ వీడియోలో వివరిస్తున్నాను. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియో విష్ణు సహస్రనామం యొక్క విశిష్టత, ఈ నామ పఠనం వల్ల కలిగే ఫలితాలేంటి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను. మన వాగ్మయ ఇదిలో మహాభారతం పంచమ వేదంగా ప్రసిద్ధి పొందింది. అపారమైన వేద ధర్మాలను, రహస్యాలను, వ్యాఖ్యానాలను, ఉపదేశాలతో అనితర సాధ్యంగా చతుర్వేద పురుషాల సాధనంగా అందజేశారు వేదవ్యాస మహర్షి. కృష్ణద్వైపాయనుడనే పేరుగల వ్యాసుడే నారాయణుడు అని తెలుసుకో మైత్రేయ అని మహాభారతంలో చెప్పబడింది. ఈ మహాభారత క్షీరసాగర మదనంలో అనేక రత్నాలు మనకు లభించాయి. సనస్సు జాతీయ సంహిత, యక్ష ప్రశ్నలు, విదుర నీతి, భగవద్గీత, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం, శ్రీ శివ సహస్రనామ స్తోత్రం వంటి అంశాలు ఒక్కొక్కటి ప్రత్యేక గ్రంథాలుగా ప్రసిద్ధి చెందాయి. ప్రస్థానత్రయంలో ఒక్కటిగా ప్రస్తుతికెక్కిన భగవద్గీత చెప్తున్న పరమార్థమే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంని ప్రతిపాదిస్తుంది. ఈ 1000 నామాల కూర్పు ఐహిక పారమార్థిక ప్రయోజనాలను సిద్ధింపచేసే మహామంత్రగుచ్చం. మహాభారతంలోని అనుశాసనిక పర్వాంతర్గతమైన ఈ రత్నమంజరి భీష్మాచార్యుని ద్వారా యుధిష్ఠిరునికి ఉపదేశించబడింది శ్రీకృష్ణుని ఆదేశంతో. అనుశాసనిక పర్వానికి మొదట ఉన్నది శాంతి పర్వం. ఆ శాంతి అనుశాసనికాలు మహాభారత సారాలుగా వ్యాఖ్యానించారు భీష్మాచార్యులు. ఈ 2 పర్వాలు శ్రీకృష్ణ పరమాత్మ ఆనతిపై ఆ స్వామి ప్రసాద బలంతో లభించిన ధర్మశక్తితో శాంతనవుడు అనగా ధర్మరాజుకు, భీష్మాచార్యుడు ధర్మరాజుకు సకల రాజస్య మహర్షి సమూహ సమక్షంలో బోధించాడు. భగవద్గీత మహాభారతంలో భీష్మపర్వము అంతర్గతమైతే శాంతి అనుశాసనికాలు సాక్షాత్తు భీష్ముడు ఉపదేశించినవే. ఇలా రెండింటిలోనూ భీష్మునికి సంబంధం ఉంది. అది భగవద్భాగవత బంధం. పరమ భాగవతోత్తముడైన భీష్ముల వారి పలుకుల్లోని పరమార్థమే ఇది ఈ విష్ణు సహస్రనామం. ఈ కురు పితామహుడు సచ్చరిత్రుడు అయిన ఈ మహాత్ముడు 4 వేదాలకు కాలజ్ఞానానికి నిధి. బ్రహ్మర్షులు సైతం ఆయన ఉపదేశాలు ఆదరిస్తారు. సకల ధర్మసూక్ష్మాలు ఆయన కొరతల పలకాలు. అటువంటి జ్ఞానభాస్కరుడు అస్తంగతుడైతే సర్వము అంధకారభద్రమే కనుక శ్రీ కృష్ణ భగవానుడు ఆ మహానుభావం ద్వారా సకల ధర్మాలను గ్రహించడానికి ధర్మరాజును ఆదేశించాడు. వెళ్ళి భీష్మ పితామహుల్ని వేడుకోమని. అనేక మంది బ్రహ్మవేత్తలను సేవించి జీవితకాల బ్రహ్మచర్యాన్ని పాటించి ధ్యానాదులతో అనుష్ఠాన బలంతో ప్రతిభావంతుడైన భీష్మ పితామహ నీవు ఉపదేశించడమే సముచితం అని కృష్ణ పరమాత్మ భీష్మాచార్యునికి విన్నవించాడు. తరం నుండి తరానికి ధర్మమే పరపరంగా సంక్రమించాలి. పరమాత్ముడైన నీ ఆజ్ఞ కన్నా మించింది లేదు అని భీష్మ పితామహుడు ధర్మరాజుకు అనేక ధర్మాలను ఉపదేశించాడు. అందులోనిదే భీష్మాచార్యులు 149వ అధ్యాయంలో శ్రీ విష్ణు సహస్రనామాన్ని ధర్మరాజుకు ఉపదేశించారు. విష్ణు సహస్రనామ స్తోత్రం కేవలం స్తుతి గ్రంథము, నామాల క్రమమో కాదు. దీనిలో అనేక మర్మాలున్నాయి. సర్వబ్రహ్మమయం జగత్ అనే విషయాన్ని అనుభవంలోకి తెచ్చే జ్ఞానం ఇందులో ఉంది. సర్వమునందు వ్యాపించిన విష్ణు పరమాత్మను గ్రహించే జ్ఞానం ప్రతి నామంలోనూ పల్లవించడం చేత వేదాంత యుక్తమైనది తత్వ గ్రంథం ఇది. విష్ణునామంతోనే ఈ సహస్రనామం ప్రారంభమైంది. ఈ నామాలను పఠించడానికి భక్తియే ప్రధాన అర్హత. హరినామంలే అన్ని మంత్రములు అని అన్నమయ్య అన్నట్లుగా అపార మంత్రసారి ఈ నామాల్లో మంత్రరాశి ఈ నామాల్లో నిగూఢమై ఉంది. ఈ విధంగా ఇది మాలా మంత్రం. వేదమంత్రాల్లోని పరమాత్మ నామాల కూర్పు ఇది. పాపాలను తొలగించి తద్వారా మనోమాలిన్యాన్ని నశింపజేసి చిత్తశుద్ధిని చేకూర్చి జ్ఞాన వైరాగ్యాలను కలిగించే శక్తి ఈ విష్ణు సహస్రనామపారాయణలోని ఈ నామాలకు ఉంది. ఒక్కొక్క నామంలోనూ పూర్వాపర నామాలకున్న సంబంధాన్ని గ్రహించగలిగితే ప్రతి నామంలోనూ ఒక ప్రత్యేక రహస్యం గోచరిస్తుంది. అది విష్ణుతత్వాన్ని తెలుపుతుంది. కైవల్య హేతువైన జ్ఞానసారాన్ని అందిస్తుంది. ఈ గ్రంథాన్ని
ప్రస్థానత్రయాలకు గీత, ఉపనిషత్తు, బ్రహ్మసూత్రాలు భాష్యం రాసిన ఆదిశంకర్ల వంటి వారే వ్యాఖ్యానించారంటే దీని ప్రశస్తి మనకు అర్థమవుతుంది. నిజానికి ఈ నామాలు అక్షరాల గుంపులు కావు, నారాయణుని శబ్దాకృతులు. ఈ శ్రీ విష్ణు సహస్రనామాల కూర్పులో అపారమైన శబ్ద శక్తి దాగి ఉంది. ఆ శబ్దశక్తిలో అనంతమైన దైవీయ చైతన్యం ఇమిడి ఉంటుంది. అందుకే అనేక రోగాలకు, గ్రహ బాధలకు నివారణోపాయంగా శాస్త్ర గ్రంథాలే ఈ సహస్రనామాన్ని ఇచ్చను ప్రతిరోజు పారాయణ చేయమని వివరించాయి. మణి మంత్రౌషధాలను ప్రస్తావించే అనేక ఆయుర్వేద గ్రంథాల్లో కూడా రోగ నివారణోపాయాలను సూచిస్తూ విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేయమని వివరించారు. మేహరోగ ప్రాయశ్చిత్తంగా విష్ణు సహస్రనామాన్ని ఇంకొన్ని గ్రంథాలు సూచించాయి. పురుష సూక్త జపమునకు ప్రత్యామ్నాయంగా ఈ సహస్రనామాన్ని సూత్రం పారాయణ చేయమని చెప్పబడింది. సర్వజీవ రక్షగా పేర్కొన్న ఈ స్తోత్రాన్ని పురిటి ఇంట్లో పఠిస్తే అన్ని అరిష్టాలు పోతాయని భట్టబాడుని అనే కవి వివరించాడు. అనేక దుర్నిమిత్తాలను, అమంగళాలను తొలగించి మహాపాపాదులను నశింపజేసే, ఇహపరాలలో క్షేమ సౌఖ్యాలు కలిగించి పరమపదాన్ని సిద్ధింపచేసే శక్తిగల మంత్రాక్షరాల మాల ఇది. తత్వశాస్త్ర నిధి ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం. నామాల కూర్పులోనే దివ్యమైన నాదాన్ని చేర్చుకొని ఉంది. వైదిక దేవులందరూ ఇందులో స్మరించబడ్డారు. అన్ని విష్ణు అవతారాలే, అన్ని విష్ణు నామాలే. తాంత్రిక ప్రయోజనం, లౌకిక ప్రయోజనం రెండూ కూడా ఇందులో ఉన్నాయి. ప్రతి వ్యక్తి కోరుకునే ఇష్టప్రాప్తి, అనిష్ట నివారణ అనే ఫలాలను ప్రసాదిస్తుంది ఈ నామజపం వల్ల. రహస్యమైన శబ్దశక్తి వల్ల నామానికి మంత్రతత్వం సిద్ధిస్తుంది. అలా మంత్రమయమైన నామోచ్చరణ జప అభిష్టాలను సిద్ధింపచేసి అనిష్టాలైన ఆపదలను, రోగాలను పోగొట్టి భోగాలను, యోగక్షేమాలను కలిగిస్తుంది. ఇదే తాంత్రిక ప్రయోజనం. ఈ నామ జపంలో ఇన్ని ప్రయోజనాలు, లక్షణాలు ఉండడం చేతనే ఇది అన్ని ధర్మాల కన్నా శ్రేష్టమని భీష్మాచార్యుడు ధర్మరాజుకు వివరించాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు జపం చేసుకోవడం వల్ల జాతక దోషాలు తొలగినక ఇహపర లౌకిక కామ్యాలన్నీ కూడా ఈ నామజపం వల్ల తీరుతాయి. శుభమస్తు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.